వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు ధర్మపురి సంజయ్. మొత్తానికి కాంగ్రెస్లో ఒకప్పుడు అంటే ఒక 2 దశాబ్దాల కింద వైఎస్ డిఎస్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటి వారు. సో మరి ఇక ఆ మైత్రి కావచ్చు, దాంట్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వాళ్ళు ఒకరు పాదయాత్ర చేస్తే మరొకరు పార్టీని పూర్తి స్థాయిలో మరి ప్రజలతో మమ్మకం చేసే కార్యక్రమం చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఇద్దరు కీలక భూమిక పోషించారు. అయితే ఇక ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ మాత్రం కొంత ఒకసారి నిజామాబాద్ మేయర్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం కొంత రాజకీయాల్లో మరి తమ్ముడు ధర్మపురి అరవింద్ రాజకీయాల్లో మరి డైనమిక్గా వెళ్తున్నారు. మరి ఆయన హార్డ్వేరు, ఈయనేమో సాఫ్ట్వేర్ లాగా, ఒకరేమో మరి కాంట్రవర్సీ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అయితే మరొకరు మరి కేవలం స్మూత్ రాజకీయం అంటే తండ్రి బాటలో నడుస్తున్న సంజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో వాస్తవానికి ధర్మపురి శ్రీనివాస్ గారి విషయాలు కావచ్చు, అదే క్రమంలో తన రాజకీయ విశేషాలు కావచ్చు, అదే క్రమంలో తమ్ముడు ధర్మపురి అరవింద్ గురించి మరి ఏం చెప్తారో తెలుసుకుని పెద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో ఓవరాల్గా వైఎస్ డిఎస్, సో ఆ రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాత్రం 2 కళ్ళు. సో దాంట్లో ఒకరు పిసిసి ప్రెసిడెంట్, మరొకరు పార్టీని నడిపించేందుకు పాదయాత్ర చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక సూపర్ సక్సెస్గా నిలపడంలో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. అయితే దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత ఏం జరిగింది మీరు చెప్పండి. నమస్కారం. 99 ఛానల్ ద్వారా నమస్కారం. 99 ఛానల్ ద్వారా ఈరోజు మళ్ళీ మా నాన్నగారిని గుర్తు చేసి, పాత రోజుల్ని గుర్తు చేసి వారి గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బంది వారందరికీ ధన్యవాదాలు. మీరు అన్నట్టుగానే అటు వైఎస్ గారు ఇటు డిఎస్ గారు ఒక జోడెడ్ల బండిలాగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఒకసారి కాదు, అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి సలహాల మేరకు కాంగ్రెస్ పార్టీని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కూడా గవర్నమెంటు తీసుకొచ్చే విజయవంతంగా తీసుకురాగలిగారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడిచింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం, వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం, తనకు ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికి కూడా, కొన్ని ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణని పార్లమెంట్లో డిక్లేర్ చేయటం, తెలంగాణకి సపరేట్ స్టేట్గా అనౌన్స్మెంట్ చేయటం ప్రతి తెలంగాణ వాడు గర్వపడే విధంగా తను వ్యవహరించి ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నో దశాబ్దాల నుండి ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ ఆవిర్భావమైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంట్లో శ్రీనివాస్ గారి పాత్ర ఏంటో అనేది పత్రిక వారికి, ఛానళ్ళ వారికి, మీడియా వారికి అందరికీ కూడా బాగా తెలుసు. తదనంతరం కొన్ని పరిణామాలతోని శ్రీనివాస్ గారు పార్టీకి దూరం అవడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వైట్ చేయటం, ఈయన వెళ్ళటం, రాజ్యసభకి నామినేట్ అవ్వటం, రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత కూడా కొంతకాలానికే హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ పార్టీ. ఆ విషయం నాకు కూడా 1-2 సార్లు చెప్పటం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాతనే నేను అక్కడ ఉండలేకపోతున్నానండి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దేర్, ఏదో పార్లమెంట్కి రావాలనే ఒక అడుగు పెట్టాలి, నేను నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో పార్లమెంటు కూడా ఒకసారి వెళ్ళాలనే కోరికతోని కేసీఆర్ గారు నాకు అవకాశం కల్పించారు. బట్ దెన్ సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దేర్ అని అంటే, అప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు శ్రీనివాస్ గారితో మాట్లాడి, సరే మీరు చెప్పిన విషయాలు మేము మనసులో పెట్టుకుంటాం, సరైన సమయం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పడం జరిగిందని మా నాన్నగారు నాతో ఈ విషయాలని చెప్పారు.
ఆయన అప్పుడు మేడంకి రాసిన లెటరు అవి కూడా అవి ఎవరి దగ్గర లేవు, నా ఒక్కడి దగ్గర ఉన్నాయి. ఆయన నాకు అది ఇచ్చినాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన అనారోగ్యానికి గురవ్వటం జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ చిన్నతనం నుంచి ఎవరి దగ్గరికో వెళ్ళటం అని కానీ ఇలా రాజకీయంగా కలవటం కానీ అవసరం రాలేదు. నేను పెద్దగా నేర్చుకున్నది లేదు. ఎందుకనంటే మా నాన్నగారు ఉన్న స్టేజ్కి ఆల్మోస్ట్ 90% అందరూ నాన్నగారి దగ్గరికే వచ్చేవాళ్ళు. నాకు తెలిసిందల్లా ఒకటే, వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా రిసీవ్ చేసుకోవాలా, మర్యాదగా మాట్లాడాలా. నేను చేసే పని వల్ల శ్రీనివాస్ గారి పేరు ప్రతిష్టలు పెరగాలి తప్పితే తగ్గకుండా చూసుకునే బాధ్యత పెద్ద కొడుకుగా ఇంట్లో నాకు ఉండేది. నేను అందరినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని. తద్వారా నాకు ఉమ్మడి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళే కానివ్వండి, అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకనంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి తన వంతు కృషి ఉంటే ఎల్లప్పుడూ ప్రతి డిసిషన్లో కానివ్వండి, తను చేస్తున్న ప్రతి పనిలో ఉడతా భక్తిగా నాది ఏదో కొద్దిగా పాత్ర ఉంటూనే ఉండేది. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నాకు అవగాహన ఉంది. అది అయిపోయిన తర్వాత నాన్నగారు ఎప్పుడైతే సిక్ అయ్యారో ఆయనకు కళ్ళు, కాళ్ళు, చేతులు నేను అవ్వాల్సి వచ్చింది. ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. పాపం మాట కూడా కొద్దిగా తడబడుతూ ఉండేది. సో అప్పుడు నేను మా ఇంటి గడప దాటి వేరే వాళ్ళ గడపలు తొక్కడం ఫస్ట్ టైం నేర్చుకున్నాను. అండ్ దట్ వాజ్ నాట్ వెరీ ఈజీ ఫర్ మీ. నాకు చాలా కష్టమైంది. కానీ ఒకటి మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఎంత పెద్ద లీడర్ దగ్గరికి వెళ్ళినా నాకు గౌరవం దక్కిందండి. నేను శ్రీనివాస్ గారి అబ్బాయిని అనగానే వారు నన్ను హక్కున చేర్చుకొని మర్యాదగా కూర్చోబెట్టి మంచినీళ్ళు, టీయో ఏదో ఇచ్చి నేను చెప్పింది ఆలకించి ఖచ్చితంగా ప్రతి చోట నాకు సపోర్టే దొరికింది సార్. బట్ దెన్ అప్పటికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ అయింది, భారత్ జోడో యాత్ర స్టార్ట్ అయింది. ఆయన ప్లస్ మేజర్ షేర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా దేశం మీద, రోడ్ల మీద ప్రజలతో మమేకమై సాగుతున్నటువంటి తరుణం అది. అందుకని మళ్ళీ మేము రీజాయిన్ అవ్వటానికి కొద్దిగా టైం పట్టింది. ఒకరోజు మటుకు ఫోన్ చేసి, ఏ నాన్న ఇంకా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమా? నేను చనిపోయినప్పుడు కాంగ్రెస్ కండువా ఉండాలి నా మీద, నా ఆఖరి కోరిక అదే, నీకు తెలుసు కదా. మీతోనే అన్నారు? నాతోనే అన్నారు. ఇది ఏమీ ముందుకు సాగుతున్నట్టు అనిపించట్లేదు నాకు. అప్పుడు మటుకు ఇక నాకు ఆయన మాట్లాడేసరికి నాకు దుఃఖం వచ్చింది. నేను చేస్తున్న ప్రయత్నంలో బలం సరిపోవట్లేదు, ఇంకా నేను స్పీడ్ పెంచాలి, ఇంటెన్సిటీ పెంచాలి అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా కేరళకి బయలుదేరి వెళ్ళానండి, త్రివేంద్రం. ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక ఇంకా డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ గారిని పట్టుకుంటేనే పని అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటారో అని అంటే త్రివేంద్రంలో ఉంటారని తెలిసింది. త్రివేంద్రంలో నాకేం తెలుసండి, నేను ఎన్నడూ పోలేదు నా జీవితంలో. అప్పటిదాకా మీరు ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్ వచ్చిన తర్వాతనే మీరు ఇక సో తండ్రి కోసం ఏదైనా చేయాలి. తండ్రికి కనీసం ఆయన ఆఖరి కోరిక. ఒక కాంగ్రెస్ వాదిగా ఎవరైనా అదే మనసులో ఉంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అదే పరిస్థితి, మీ నాన్నగారు అదే పరిస్థితి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి అదే. అప్పుడే మీరు కాలు బయట పెట్టిరు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలవాలో ఏం తెలియదు. అప్పటిదాకా మీకు జిల్లా లీడర్లు, గల్లీ లీడర్లు తప్ప మీకు ఎవరు తెలియదు, కాంగ్రెస్ జాతీయ నాయకులు తెలియదు. ఓకే. ఆ తర్వాత ఇక త్రివేంద్రం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓ ట్యాక్సీ డ్రైవర్ని అక్కడ ఫ్రెండ్ని చేసుకొని, ఇక్కడ ఇందిరాభవన్ ఎక్కడ ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంటారట అంటే అతను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళే వాటికి లోపల మీటింగ్ జరుగుతుంది జిల్లా పార్టీ ఆఫీస్లో. అది క్యాపిటల్ కదండి త్రివేంద్రము, మనకు గాంధీ భవన్ లాగే అక్కడ త్రివేంద్రంలో కేరళ పార్టీది ఇందిరాభవనం అని. ఓకే. అంతే లోపల మీటింగ్ జరుగుతుంది, మీరు వెయిట్ చేయాలండి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తే వెయిట్ చేసాం.
నేను సుమారు 5:30కు చేరుకుంటే ఆ పార్టీ అంతా అయిపోయి సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. కేసీ వేణుగోపాల్ గారు, శశి తరూర్ గారు, ఇంకా ఏకే ఆంటనీ గారు, అందరూ పెద్ద పెద్ద స్టార్ లీడర్స్ అంతా ఉన్నారు లోపల. బీభత్సమైన జనం. ఇక లాస్ట్కి నాకు అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం లేదు. ఇందిరాభవన్కి ఆపోజిట్ రోడ్డుకి అవతల ఒక బస్ స్టాండ్ ఉంటే బస్సు షెల్టర్ కింద ఆ వర్షంలో కూర్చొని ఉన్నానండి. నేను రాత్రి 12:30కి పిలుపు వచ్చింది. మీరు వచ్చా ఇంటిమేషన్ చేసి అక్కడ జనాల నుంచి సరే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చాడండి, అప్పుడు సాయంత్రం 6ంటికి వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు బయట అని చెప్పి ఆయన చెవులో అప్పుడు పడినట్టుంది. ఓకే, పడ్డట్టుంటే కేసీ వేణుగోపాల్ ఓకే ఇక్కడ ఉన్నాడు రమ్మనండి అని చెప్పి పిలిస్తే నాకు ఫోన్ చేస్తే నేను రోడ్డు దాటి లోపలికి వచ్చాను. నేను లోపల చాలా టెన్షన్, ఏం జరుగుతుందో, ఏం అడుగుతాడో, మనం ఏం చెప్పాలో మనకి ఏం తెలియదు. కానీ టు మై అస్టానిష్మెంట్, వాట్ సంజయ్ అన్నాడు. అంతమందిలో షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరకు తీసుకొని నన్ను కౌగిలించుకునేపాటికి నా టెన్షన్ పోయింది సార్. అమ్మ ఓ దేవుడో ఏమవుతుందో అనుకున్నాను. దట్ ఈస్ నాన్నగారి క్రెడిట్. అంటే మరి నాదేముంది, నా ఫేస్ కూడా తెలియదు అలాగే. అది మా నాన్నగారు పున్న గొప్పతనం అర్థమైంది. నా భుజం మీద చేసేసి ఒక మూలకు తీసుకెళ్ళి అందరు జనం మధ్యలోంచి పక్కకు తీసుకెళ్ళి ఏమైంది అని అంటే ఇలా జరుగుతోందండి. నిన్ను కాంగ్రెస్లోకి రావటానికి ఆపుతున్నారా, ఎవరయ్యా వాళ్ళు అన్నాడు. నాకు ఇక నేను 1 2 3 4 ఇవి ఉన్నాయండి ప్రాబ్లమ్స్, హర్డల్స్ ఉన్నాయి. నథింగ్ డూయింగ్ నాన్ సెన్స్, యూ డైరెక్ట్లీ రైట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. నేను లెటర్ రాశాను. రాసిన తర్వాత మాణిక్ ఠాకరే గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్ కూడా, ఆయన మనకు ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన అపాయింట్ అవ్వగానే ఇమీడియట్గా ఒక డే ఆర్ 2లో ఆయనకి నేను కాల్ చేసి, పలానా అంటే, మీరు నాకు బాగా తెలుసు, మీ గురించి నాకు బ్రీఫింగ్ వచ్చేసింది, మనం కలుద్దామన్నారు. కలుద్దామనగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని టీ తాగిపిచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నాకు మీ స్టోరీ పూర్తిగా తెలుసండి చెప్పారు. నాకు మంచి రోజు చూసుకొని చెప్తాము, నాన్నగారిని ఢిల్లీలోనే జాయిన్ చేసుకుందాం, ఇక్కడ హైదరాబాద్లో వద్దాం. ఓకే, సరే అది చెప్పి కూడా మళ్ళీ 1 నెల 2 నెలలు అయిపోతుంది. మళ్ళీ అట్లాగే పెండింగ్ ఉంది. ఎక్కడ ఆగుతుంది, ఎందుకు ఆగుతుంది నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్. ఇక వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, పాదయాత్రలో ఉన్నారు. మళ్ళీ అట్లా ఇట్లా చేసి మళ్ళీ పని కట్టుకొని మళ్ళీ పోయాను. మళ్ళీ కేసీ గారిని కలిసాను. కలిసిన తర్వాత ఇట్లా అప్పటికి పాదయాత్ర అయిపోయింది. కలిసి ఇట్లా జరుగుతుందని చెప్పాను. చెప్తే అవునా, ఒక డేట్ చెప్పి ఆ డేట్కి నన్ను రమ్మన్నారు. ఢిల్లీకి రమ్మంటే మళ్ళీ నేను నీకు హైదరాబాద్ వచ్చేసి ఆయన చెప్పిన డేట్కి వెళ్ళిపోయాను. నాన్నగారిని తీసుకెళ్లారా? లేదు సార్, ఆయనకి ఇంకా ఆరోగ్యం బాగాలేదు కదా, డేట్ ఫిక్స్ అయిన తర్వాత వెళ్దామనే ఉద్దేశంలో ఉన్నాను. మిమ్మల్ని నన్ను పిలిచారు, నేను వెళ్ళిన తర్వాత ఆ రోజు డేటు టైము అన్నీ ఫిక్స్ చేయి, నువ్వే నాన్నగారితో మాట్లాడు, ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే, ఒకవేళ ఆయన హైదరాబాద్ ఢిల్లీ వచ్చే పరిస్థితి ఉంటే తీసుకురా, లేదు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు అంటే అక్కడే పెట్టి మీరు ఇన్ఛార్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వేసుకున్నానంటే. నాన్న అడిగాను, నాన్న మరి ఢిల్లీ వెళ్దాం, అరే నీతో పాటు ఎక్కడికి రమ్మన్నా వస్తారా అన్నాడు. కానీ నాకు ఒక భయం, ఈ 2 గంటలు ఎయిర్పోర్ట్, 1 గంట 3 గంటలు, మళ్ళీ అక్కడ 1.5 2 గంటలు అవుతుంది. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మధ్యలో ఇబ్బంది వస్తే, ఫ్లైట్లో ఏమైనా ప్రాబ్లం అయితే, ఈ జనం నన్ను క్షమించరు, మళ్ళీ నేను కూడా జీవితాంతం క్షమించుకునే పరిస్థితి లేదు. ఆ రిస్క్ నేను తీసుకోలేదు.
అందుకని ఇంకేమైంది, నేను ఈ పరిస్థితి అంతా ఇట్లా ఉంది అని అంటే, సరే హైదరాబాద్లోనే గాంధీ భవన్లో ఆర్గనైజ్ చేయండి అని చెప్పినాక రేవంత్ అన్న నాకు కాల్ చేశాడు. సంజయ్ నాన్నని తీసుకొని గాంధీ భవన్ వచ్చి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ, ఆయన పీసీసీ ప్రెసిడెంట్, అదే ఆయన పీసీసీ ప్రెసిడెంట్, గాంధీ భవన్కి వచ్చేసాయి. రేవంత్ అన్న మాట్లాడాడు, అంత అయిపోయింది. ఆయనకి ఇక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కరెక్ట్గా అది ఉగాది రోజు అనుకున్నాం, ఉగాది మరుసటి రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా రంజాన్ రోజు రెండు సైమల్టేనియస్గా వస్తుంది. నేను మంచి రోజు చూసుకోమనంటే ఉగాది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఉగాది సెలెక్ట్ చేసుకుంటే ఠాకరే గారు అన్నారు, ఏమయ్యా నన్ను పండగ రోజు ఇంట్లో ఉండనివ్వా అంటే, లేదు సార్ మరి ఎప్పుడు పెట్టుకోమంటారు, తెల్లారు పెట్టుకోవయ్యా, నేను పండగకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను ఓకే అన్నాడు. అంటే సరే సార్ వాళ్ళు మీరు ఎలా చెప్తే అలా అని. ఇక రంజాన్ మనకు సెంటిమెంట్, మనతో పాటు అందరికి సెంటిమెంట్. అది ఎవరైనా ఉగాది ఇంట్లో పచ్చడి తినాలి, పూజలు చేసుకోవాలి, మన సాంప్రదాయాలు. అయితే ఇక మరుసటి రోజు పెట్టుకున్నాం. మరుసటి రోజు బ్రహ్మాండంగా జాయినింగ్ అయిపోయింది. ఎవరి సమక్షంలో? అందరూ ఉన్నారు సార్. మన రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఠాకరే గారు వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ మన రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఓకే, అందరూ ఉన్నారండి. వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రీజాయిన్ అయిపోయింది ఉగాది తెల్లారి. సరిగ్గా ఉగాది తెల్లారి 2023 అంతే, మార్చ్, అంతే కదా? అంతే. సో ఆయన అడుగు పెట్టిండు, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడోసారి వచ్చింది. ఓకే, సో బిఫోర్ ద 99 టీవీ ప్రేక్షకుల కోసం నాన్నగారి గురించి మీరు చెప్పాలి. ఆయన చదువు ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, ఆయన ఏమేం చేశారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారు, వాళ్ళ నాన్నగారు చెప్పండి. డి శ్రీనివాస్ గారి జననం ముంబైలో అయిందండి. మా తాతగారు వాజ్ ఎ లేబర్ కాంట్రాక్టర్, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు ఆయన. తాతగారు కీలుగుర్రం నాగేశ్వరరావు గారిది డిస్ట్రిబ్యూషన్ ఈయనే చేశారు. ఓకే, ఆ ఫోటోలు కూడా ఉంటాయి మా ఇంట్లో. ఓకే, నాగేశ్వరరావు గారితో మంచి ఫ్రెండ్షిప్. మా తాతగారికి మా నాన్నగారికి కూడా చాలా మంచి మిత్రుడు. మీకు కూడా నాగార్జునతో ఉందా ఇప్పుడు? ఒకరు నాకు మంచి ఇన్సిడెంట్ నాగేశ్వరరావు గారిది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ఇప్పుడు వైర్ ఉండే ఫోన్స్ ఉండేవి. రాత్రిపూట ఫోను నా బెడ్ పక్కకే పెట్టుకొని పడుకోవటం అలవాటు. ఎందుకనంటే నాన్నగారికి ఏ ఫోన్స్ వచ్చినా చేసినా, ఏ రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా ఫోన్ లేపాలా, అవతలతో మాట్లాడాలి, అలా పేరు నంబర్స్ రాసుకోవాలి. పూర్తి డిసిప్లిన్డ్గా తయారు చేశారు సార్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి. పర్సనల్ సెక్రటరీ లాగా పూర్తి స్థాయిలో, అంతే కదా? అంతే. సో ఇక నేను ఒకరోజు సమ్మర్ హాలిడేస్, మా నాన్న మినిస్టర్, ఫోన్ రింగ్ అవుతుంది అర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుంటే నేను బెడ్ మీద ఉండే ఫోన్ లేపి హలో అన్నా. అంటే హలో శ్రీనివాస్ గారు ఉన్నారా, నేను నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు ఇదండి. అంటే ఏ నాగేశ్వరరావు గారు అండి అన్నా. నేను అక్కినేని మాడుతున్నాను అన్నారు. అంకుల్ నమస్తే అన్నా. నాన్నగారు లేరా అయ్యా అంటే, లేరండి నిజామాబాద్లో ఉన్నారు, ఇప్పుడే పేపర్ చదువుతున్నాను, తనకు ఒంట్లో కొద్దిగా బాగాలేదని చెప్పి వార్త వచ్చింది పేపర్లో, ఎలా ఉంది కనుక్కుందామని చేశాను, నేను ఫోన్ చేసినట్టు చెప్పు ఫాదర్కి. తప్పకుండా చెప్తారు అంకుల్ అని చెప్పి నేను లేచి ఇక నేను ఫ్రెష్ అయ్యి ఇలా ఫోన్ వచ్చింది అని అక్కడ నిజామాబాద్కి ఫోన్ చేసి చెప్తే, నేను మాట్లాడతాను ఇమీడియట్గా ఆయనతో అని అన్నారు. మన ఇంటికి వచ్చారండి ఆయన. ఓకే, నాగేశ్వరరావు గారు వచ్చారు. చాలా మంచి మనిషి అని, చాలా ప్రేమగల మనిషి. సో ఇది ఎందుకు వచ్చిందో తాతగారు ఇది అయిపోయింది. మా నాన్నగారు ఎడ్యుకేషన్ వచ్చి ఇంకా అక్కడ నుంచి అరౌండ్ 3rd క్లాస్ తర్వాత ఏమో హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు హ్యాబిట్స్లో ఉండే మెథడిస్ట్ స్కూల్లో, బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారండి. ఓకే, ఇంకా అక్కడి నుంచి 12th వరకు అక్కడే బోర్డింగ్ స్కూల్లోనే ఉండి చదువుకున్నారు, హాస్టల్లోనే.
చిన్నప్పటి నుంచి అంటే హైదరాబాద్కి ఎందుకు రావాల్సిన తాతగారు కూడా షిఫ్ట్ అయ్యారా? లేదు ఈయన బోర్డింగ్ స్కూల్ వేశారు ఇక్కడ, ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ చెప్పి ఆయన ఇటు ముంబై నుంచి ఇటు షిఫ్ట్ చేశారు. ఈయన ఒక్కడిని మట్టుకు ఇక్కడ హాస్టల్లో వేశారు. ఓన్లీ ఒకనే? తాతగారు వీళ్ళంతా నిజామాబాద్లోనే ఉంటారు. థర్డ్ క్లాస్ నుంచి? ఎస్. అప్పటి నుంచే ఇంకా బోర్డింగ్ లోనే ఉన్నారు ఆయన. అందుకని మా నాన్నగారికి హైదరాబాద్లో ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. థర్డ్ నుంచి 12th వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి నిజాం కాలేజ్కి వచ్చారు. ఓకే. డిగ్రీకి బీకామ్ చేశారు ఆయన. బీకామ్ చేశారు. డిగ్రీ చదువుతుండగానే మళ్ళీ స్కూల్లో కూడా నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి మినిస్టర్స్ ఉండేవాళ్ళు. మినిస్టర్స్, మెథడిస్ట్ స్కూల్ కదా, అట్లా సిస్టమ్ ఉండేది. దాంట్లో ఈయన ఫుడ్ మినిస్టర్ ఉండేవాడు అంట. ఓకే. మా నాన్న అంటే అప్పుడే బీజం పడ్డది స్కూల్లోనే పడ్డది. అవును. రాజకీయాల్లోకి వాళ్ళ లీడర్షిప్ మీద ఇంట్రెస్ట్ అయింది అప్పటి నుంచి. అందులోంచి రాగానే మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్యుఐ అప్పటికి ఫామ్ కాలేదండి. కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గాంధీ గారు యాక్టివ్గా ఉన్నారు ఆ సమయంలో. సంజయ్ గాంధీ గారు మా నాన్నగారికి బాగా దగ్గర మిత్రుడు. హైదరాబాద్ కాదు, నిజామాబాద్ కాదు, నిజామాబాద్లో వేల్పూర్ ఇంటికి కూడా వచ్చిండు సంజయ్ గాంధీ. అంటే ఇప్పుడు మెథడిస్ట్లో ఇంటర్మీడియట్ 12th వరకు చదువుకున్నారు, నిజాం కాలేజీలో డిగ్రీ. సో ఎప్పుడు ఆయన ఎన్ఎస్యుఐ నుంచి ఎన్ఎస్యుఐ నుంచే స్టార్ట్ చెప్తున్నా. ఎన్ఎస్యుఐ అసలు ఎలా స్టార్ట్ అయింది కూడా చెప్తున్నా మీకు. ఎన్ఎస్యుఐ స్టార్ట్ కాలే. ఓకే. కాకంటే ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉండాలా అని అటు ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు ఆలోచన చేసి ఆల్ ఇండియాలో ఒక 14 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఓకే. దాని పేరు స్టీరింగ్ కమిటీ టు ఫార్మ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఆ 14 మందిలో డి శ్రీనివాస్ గారు ఒకరు. అప్పుడు ఆయన నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతున్నారు. ఇక అట్లా పోయి వీళ్ళు మాట్లాడుకొని ఎలా ఉండాలి, దాన్ని ఎట్లా ఫామ్ చేసుకుంటాం అది దాన్ని చెప్పిన తర్వాత దాని పేరు ఎన్ఎస్యుఐ అని పెట్టి విధి విధానాలు ఎట్లా ఉండాలి పేరు పెట్టేసి ఢిల్లీలో చేసుకున్నాక ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఈయన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా అయ్యారు. 14 మందితో స్టార్ట్ అయింది. 14 మందితో స్టీరింగ్ కమిటీ అయింది. ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే. నిజాం కాలేజీలో కూడా ఈయన మళ్ళీ జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలిచారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్గా. సరే, మన కాలేజ్. అవును. అప్పట్లో ఎలక్షన్స్ ఉండేవి. జైపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఓకే. జైపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఈయన జనరల్ సెక్రటరీ. అప్పటి నుంచి కూడా ఆయనది కూడా నిజాం కాలేజ్. అవునండి. ఓకే. మన రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ లీడర్లు నిజాం కాలేజ్. సో అక్కడికే గాంధీ భవన్కి అటాచ్మెంట్ ఉండేది కాలేజ్. కాస్త అక్కడ కాస్త ఇక్కడ గడిపే వాళ్ళు. మొత్తానికి అప్పుడు ఒకటే పార్టీ ఉండేది కదా. అవునండి. బీజేపీ కూడా లేదు అప్పట్లో, లేదు కదా. ఇక అట్లా ఆయన ప్రస్థానం చాలా చిన్న వయసులోనే నేను గాంధీ భవన్లో అడుగు పెట్టానని చెప్పారు. ఆ ఏజ్ పర్టికులర్గా నాకు గుర్తులేదు, కానీ 20లోనే ఎప్పుడో ఆయన ఫస్ట్ 16 సంవత్సరాలు డిగ్రీ అయితే రెగ్యులర్గా. 16కి మనకు 10th అవుతుంది. 18కి ఇంటర్ అయిపోతుంది. 19, 20, 21లో డిగ్రీ. అవును. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఆయనకి ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్లో జాబ్ చేసుకుంటూ సాయంత్రం కాలేజ్, ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి అందులో ఎల్ఎల్బి చేశాడు. ఓకే. మన లగ్డికాపూర్లో ఉండేది. 700 కూడా కాలేజ్ తెలియదు నాకు. రిజర్వ్ బ్యాంక్ లగ్డికాపూర్. అవును, దాంట్లోనే. ఒకసారి స్కూటర్ మీద ఆయనతో నేను పోయిన రిజర్వ్ బ్యాంక్. ఓకే. ఎప్పుడైనా కొత్త నోట్లు 5 రూపాయలది కానీ కాయిన్స్ కానీ ఏదైనా వస్తే తీసుకొస్తుండే ఇంటికి. అట్లా చూసినా నేను రిజర్వ్ బ్యాంక్ కూడా పోయినా. నన్ను లోపలికి తీసుకుపోతుండే, కానీ ఆ స్కూటర్ బయట నీడలు ఎక్కడైనా పార్క్ చేసి నన్ను స్కూటర్ మీద కూర్చోబెడుతుండే. రిజర్వ్ బ్యాంక్ కదా రిస్ట్రిక్ట్. గాంధీ భవన్ వరకు అంటే తీసుకెళ్తారు. సో ఈ అప్పటి జ్ఞాపకాలు. తాజ్మహల్ హోటల్ హ్యాబిట్స్లో అక్కడికి టిఫిన్కి తీసుకెళ్లేవాడు. మా నాన్నగారితోని అప్పుడు అది మనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటా తాజ్మహల్. అవును. ఎవరికి లేనిది అవకాశము నా ఒక్కడికే దక్కింది ఏంది అని అంటే, నేను మా నాన్న ఇద్దరమే కలిసి సినిమాకి పోయినాం.
అది నువ్వు అంటే ఫ్యామిలీతో సినిమాలకు వెళ్ళడం అనేది మా నాన్న ఏం సినిమాలే చూడలేడు. ఆ, నేను మొత్తం మీకు చెప్తే జీవితం మొత్తం చూసేది 3 సినిమాలు మేము. 3 సినిమాలు. ఓకే అందులో మా అమ్మతో పోయింది ఒకటే సినిమా, నాతో 3. ఓకే మీదే స్కోర్ ఎక్కువ ఉంది. అదే స్కోర్ ఎక్కువ. మరి వాట్ అబౌట్ అరవింద్ ఒక సినిమా చూసిండు, ఒకటి చూసిండు, మా అమ్మతో వచ్చింది. ఓకే అందరు కలిసిపోయారు, నలుగురు అందరం కలిసి పోయినా. అది క్రాంతి సినిమా, ఓకే దిలీప్ కుమార్ది క్రాంతి సినిమా. నేను మా నాన్ననే పోయింది సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇట్ వాజ్ ఇంగ్లీష్ మూవీ, వెరీ స్లో మూవీ. కానీ దీంట్లో క్లాస్ ఎలా ఉంటుంది, పద్ధతి ఎలా ఉంటుంది, నువ్వు నేర్చుకోవాలని నేర్చుకుంటూ చిన్నగా ఉన్నా. సినిమాల నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి మీ నాన్నగారు ఆ క్లాస్ అనేది ఇప్పుడు మీరు క్లాసు అరవింద్ మాస్ అయిపోయింది. అయిన తర్వాత అంటే ఆయన ప్రతిరూపాన్ని మిమ్మల్ని తయారు చేసుకున్నాడు అంటూ ఒక క్లాస్ లీడర్గా ఉండాలి అని మీ మీద కాన్సన్ట్రేట్ చేసిండు. దానికి వ్యతిరేకంగా అరవింద్ తయారైపోయింది. అంటే ఒకరు అమ్మ ఒకరు నాన్న అనుకోవచ్చా? అమ్మ మెంటాలిటీ వచ్చిందా అరవింద్? నేను అన్ని వాస్తవాలు చెప్తా, ఎవరు ఏమనుకుంటారని చెప్పండి. చెప్పండి. అమ్మ కొంచెం మాసు, అదే లక్షణాలు వచ్చినాయా? ఇప్పుడు యూజువల్ గా యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే తల్లులు ఎక్కువ మటుకు చిన్న కొడుకు వైపు మొగ్గు చూపుతారు అనేది యూనివర్సల్ ట్రూత్. సో మా ఇంట్లో కూడా అట్లానే జరిగి ఉండొచ్చు. సో ఐ హావ్ గాట్ నో కంప్లైంట్స్ అండ్ నో రిగ్రెట్స్. నేను చెప్పనా? చెప్పండి. ఇప్పుడు పెద్దోడు తండ్రి లెక్క తయారైతాడు, కనీసం చిన్న నన్న మన ఫ్రీడమ్ గా పెరగనియాలి మన ఇష్టానికి, అంతే కదా? కావచ్చు. అమ్మ సపోర్ట్ ఉంది అరవింద్కి. ఓకే. తర్వాత రెండో సినిమా మేము పోయింది మాసూమ్. మాసూమ్ అన్ని హిందీ సినిమాలే. అది ఇంగ్లీష్, ఇది హిందీ. ఓకే. సో మాసూమ్ సినిమా అది చాలా సెంటిమెంటల్ అండ్ మీనింగ్ఫుల్ మూవీ. చాలామంది చూసుంటారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూస్తారు మాసూమ్ సినిమా. ఫస్ట్ క్లాస్ మూవీ, కొడుకులకు సంబంధం గురించి ఉంటుంది. అదే ఫస్ట్ ఏమో క్లాస్ ఫిలిం, తర్వాత మాసూమ్ ఏమో సెంటిమెంట్. అంటే డాడీ ఆలోచించేది ఏంటంటే నా వారసుడుగా ఉండాలి సంజయ్, అది ఆయన మా మైండ్లో ఉండిపోయింది. మూడో సినిమా దేశభక్తి క్రాంతి. ఈ 3 మూవీస్ మేము చూసినాము. ఆ క్రాంతికి ఏమో ఆయన అటాచ్ అయ్యండి, అంతేనా? ఓకే. అది సందర్భం వచ్చింది. చెప్పండి. అరవింద్ ఎప్పుడు బీజేపీలోకి ఎప్పుడు వెళ్ళాడు? నేను నిజామాబాద్లో ఉన్నా, మా నాన్న నాకు ఫోన్ చేసిండు ఆ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు. అరే వీడేమో బీజేపీ అంటున్నాడు, 2014 అనుకుంటా, అదే సంవత్సరం అంటున్నాడు. నేను వానికి చెప్పిన, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదేంది కొత్తగా, అంతకుముందు కూడా ఎప్పటి నుంచో అంటే నేను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిన. ఏమన్నారు నాన్నగారు? ఆపుతున్నా నేను గత కొంతకాలం నుంచి. ఒక ఇంట్లో 2 పార్టీలు ఏందని విమర్శిస్తారు, అందరు అంటారు. అట్లా చెయ్యకు. ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ శశి అని వాళ్ళ ఎండి అనుకుంటారు. ఆ అబ్బాయి అరవింద్ మంచి మిత్రులు. నేను శశికి చెప్పిన, వానికి చెప్పి ఆపండి మంచిది కాదని. అబ్బాయి జెంటిల్మెన్, చాలా స్మూత్గా ఉంటారు. ఎవరు? శశి గారు. సో అతను చెప్పాడు. మరి ఎందుకంటే మొత్తం కొంతకాలం ఆగింది, కానీ ఇప్పుడు ఇక వాడు ఆగేటట్లు లేడరా. వానికి ఇంకో సలహా చెప్పిన, పోతే పో, నువ్వు ఆగేటట్లేవు. అక్కడ ఏమవుతుందని అంటే ఇంట్లో సపోర్ట్ కూడా వస్తుంది కదా. సో ఇక 3 ఉంటే 2+2 వర్సెస్ 1 అయిపోయింది. నువ్వు నిజామాబాద్ రాకు, పార్టీలో జాయిన్ కాగానే నిజామాబాద్ రాకు, ఇంకేడికెళ్ళైనా చేసుకో. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేసుకుంటావా, ఇంకో దగ్గరికి వెళ్ళి చేసుకుంటావా అనే సలహా చెప్పిన సంజు నేను. అది కూడా ఒప్పుకోలేడు వాడు. ఒప్పుకోలేదు. నేను ఎందుకు వదిలిపెడతాను నిజామాబాద్ అన్న. ఇదంతా ఎప్పుడు నాన్నగారు ఓడిపోయాడు. నాన్నగారు ఓడిపోయిన ఎలక్షన్లో ఎవడో ఇన్ఛార్జ్? వీడే ఇన్ఛార్జ్. ఇందులో నేను కొన్ని చెప్తా, ప్రేక్షకులే అర్థం చేసుకోవాలా. ఓకే. ఒక ఎలక్షన్కి సంజయ్ని దూరం పెట్టి అరవింద్ ఇన్ఛార్జ్గా వచ్చి మొత్తం తానే నడిపిన ఎలక్షన్ శ్రీనివాస్ గారు ఓడిపోయారు. ఆయన ఓడిపోగానే
ఒక నెల రోజుల లోపట ఇదే కాంగ్రెస్ క్యాడర్తో మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు మీరు శ్రీనివాస్ గారికి పని చేసిండ్రు, ఇప్పటి నుండి నాకు పని చేయండి అని చెప్పిండు ఆ క్యాడర్. ఓకే, తను వెరీ క్లియర్గా ఉన్నాడు. ఆయన క్లిస్టర్ వెరీ క్లియర్. బీజేపీలోకి పోవాలి, నాన్నగారికి సంబంధించిన కార్యకర్తలు వర్కర్లు డైవర్ట్ చేసుకోవాలి, అదే బలగం. అతను అపాయింట్ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ సుమారు 12 నుంచి 14 సంవత్సరాలు మొన్నటి వరకు వాళ్ళే ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. పార్టీ బాగా వీక్ అయిపోయింది. చాలా మంది కాంగ్రెస్ క్యాడర్ మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? శ్రీనివాస్ గారు సిక్ అయిపోయి, సంజయ్ పార్టీలో లేడు, క్యాడర్ ఎడిపోతారు, దిక్కు ఎవరి పవర్లు ఉంటే అటు దిక్కు చూస్తారు. సో ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని, ఢిల్లీని, ప్లస్ మా గాంధీ భవన్ని, పిసిసి ప్రెసిడెంట్ గారిని, ముఖ్యమంత్రి గారిని, అటు ఢిల్లీ పెద్దల్ని కూడా మా నాన్నగారి ఆత్మ శాంతించాలా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, కుటుంబానికి న్యాయం జరగాల, వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకురావాలా అంటే అది కేవలం సంజయ్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే మా నాన్నగారి బాటలోనే నడవాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ నాకు ఒక మాట నేర్పించిండు, అనవసరంగా నోడు పడేసుకోకు, ఎవరిని నువ్వు పర్సనల్గా ఎవరిని తిట్టొద్దు, ఎవరిని ఏమనొద్దు, సిద్ధాంతాలు పెట్టుకో, సిద్ధాంతాల పరంగా మాట్లాడు, రాజకీయ పరంగా మాట్లాడు, డెవలప్మెంట్ ఫోకస్ చేసి మాట్లాడు, ఊరికి మనం ఏం మేలు చేస్తున్నామో మాట్లాడు, 10 మందికి మనం ఎలా ఉపయోగపడుతున్నామో మాట్లాడు, పర్సనల్ ఎజెండా వద్దయ్యా నీకు. అర్థమైందా? ఎవరినన్నా అటాక్ చేయాల్సి వస్తే, ఒకరోజు నేనన్నా అరవింద్ని అటాక్ చేయమని నాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వమను, ఫస్ట్ నిన్ను రికగ్నైజ్ చేయమను, నీ హ్యాండ్స్ స్ట్రెంథెన్ చేయమను, దెన్ యూ స్టార్ట్ ఫైటింగ్. I've got absolutely no objection. I am still waiting for that day. ఊరికే గాలికి మాట్లాడితే వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టుడు కాదు, ఒక అజెండా ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. ఇవాళ నిజామాబాద్లో బీజేపీ ఎంపీని ఓడగొట్టాలా అని అంటే పార్టీ నాకు ఆ బాధ్యత ఇవ్వాలా, ఇచ్చి నన్ను స్ట్రెంథెన్ చేసి ఇది నీ టార్గెట్ నువ్వు కొట్టు అంటే అప్పుడు కొడతామో లేదో చూడాలి. ఓకే, సో మొత్తానికి నాన్నగారు ఇచ్చిన డైరెక్షను దాంతో మీరు స్లో అయిపోయారు, అంతే కదా? స్లోగా ఉంటామండి. ఒక మహానుభావుడు ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడంటే, ఎదుటి వాడిని తిట్టాలంటే మనం నోరు పడేసుకోవాల్సిన అవసరం లేదు, వాయిస్ పెంచాల్సినటువంటి అవసరం లేదు, నీ స్టాండర్డ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అవతలడు ఫినిష్ అయిపోతాడని చెప్పింది. సో వెన్ ఐ ఫైట్ మెచ్యూర్డ్లీ, పక్కడబందీగా చేయొచ్చు అది. సో మొత్తానికి ఆ సిద్ధాంతానికి, ఆ క్లాసు వ్యవస్థకి కట్టుబడిపోయి ఉండిపోయారు. అది నష్టం జరిగింది అనుకుంటున్నారా, లాభం జరిగింది అనుకుంటున్నారా? లాంగ్ రన్లో ఎప్పుడూ నష్టం జరగదండి. మనం చేసే యుద్ధంలో అంతిమంగా మెచ్యూర్డ్ స్టైల్ ఆఫ్ ఫైటే గెలుస్తుంది. ఎందుకనంటే పురాణాల్లో మీరు ఏ యుద్ధం తీసుకున్నా కూడా కత్తి కంటే కూడా మెదడే ఎప్పుడు గెలుస్తుంది. సో ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. విజ్డమ్ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని గెలుస్తారు. మొన్న మేయర్ సీటు నిజామాబాద్ది 2.5-3 సంవత్సరాలు నానా గందరగోళం చేసి నిజామాబాద్లో వీళ్ళకి వాళ్ళకి తగాదాలు పెట్టించి, వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయించి, వాళ్ళ దుకాణం మీద రాళ్ళు వేయించి, నాన్ సెన్స్ మాట్లాడి డిఫరెంట్ వర్గాలకు కొట్లాటలు పెట్టి అన్నీ చేసారు. నేను 3 రోజులు తిరిగినాను. బీజేపీ వాళ్ళు చేసిరా, కాంగ్రెస్ వాళ్ళు చేసిరా? బీజేపీ పార్టీ వాడు ఒకడే ఉన్నాడు మా దగ్గర. ఈ వాతావరణం అంతా ఖరాబ్ చేసాడు, 10 మంది లేరు. ఈడు ఓడకైతే ఇచ్చి రాళ్ళు ఇచ్చి జేబులో పెట్టుకొని పోయి ఆడ వీళ్ళ ఇండ్ల మీద రాళ్ళు ఏమని చెప్పాను. ఆ పురాణంతో వాళ్ళు నిజామాబాద్లో కదా, ఆ పురాణంతో వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంతా నాకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మీరు ఎడికెళ్ళో బయటకెళ్ళి వచ్చి మీరు ఆడ ఎంపీ అయిపోయారు అంతే, కానీ మట్టి వాసన తెలిసిన వాళ్ళు నేను. ఓకే,
కింద డౌన్ టు లైన్ ప్రతి మనిషితోని డైరెక్ట్ లింక్ ఉన్నది. నువ్వు ఓడికి రాళ్ళు ఇచ్చినావు, ఓడి జేబులో ఎన్ని రాళ్ళు పెట్టుకపోయిండు, ఎవడింటి మీద రాళ్ళు వేసిర్రు, ఎవరు చెప్తే వేసిర్రు, ఆ మొత్తం అంతా రికార్డు ఉంది. సమయం వచ్చినప్పుడు బరబ్బర్ చెప్తారు. ఓకే, అంటే రాళ్ళు వేసి ఒక క్రియేట్ చేయాలని అల్లర్లు సృష్టించి మత సామరస్యాలు సృష్టించి దాంతో మత రాజకీయాలకు చేయాలని చేసి గెలవాలనేది ఇలా ప్లానింగ్. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, మీ ఇండ్ల మీద ఎన్నిసార్లు అటాక్ అయింది, నీ కారు మీద ఎన్నిసార్లు అటాక్ అయింది, నిన్ను రోజు పొద్దున్న లేస్తే 100 మంది ఎందుకు తిడతారు, అది ఆయనకు మజా వస్తుంది. దానికి లైకులు వ్యూస్ పెరుగుతున్నాయి, నాకు సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని దానికి మీరు మురిసిపోతే ఐ ఫీల్ పిటీ ఫర్ యూ. ఒక మాట నేను సూటిగా అడుగుతాను. నాన్నగారు కాంగ్రెస్, నాన్నగారి బాటలో మీరున్నారు. సో తమ్ముడు తన అభిప్రాయం మేరకు బీజేపీలోకి వెళ్ళారు. సో తమ్ముడు ఎదుగుతుంటే అన్నగా మీరు సంతోషించాలి కదా. ఊరికి ఏం లాభం జరుగుతుంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మనం ఏం చేయగలుగుతున్నాం. శ్రీనివాస్ గారి ఆశయాలు, శ్రీనివాస్ గారు ఎర్ర బస్సు ఎక్కి నిజామాబాద్లో తిరిగి గల్లీకి పోయి ఒక నిర్మించినటువంటి ఒక సామ్రాజ్యాన్ని, ఒక సెక్యులర్ వాదాన్ని, హిందూ ముస్లిం భాయ్ అనే ఒక మత సామరస్యాన్ని, ఆ కోటని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు వాటి మీద రాళ్ళేస్తున్నావు. నేనే కాదు, నిజామాబాద్లో సెక్యులర్గా ఉండేవాడు, శ్రీనివాస్ గారి అనుచరులు, శ్రీనివాస్ గారి బాటలో నడుస్తున్నటువంటి లక్షలాది మంది సైన్యం నిన్ను సహించేదే లేదు, నిన్ను బరబ్బర్ అడ్డుకుంటారు. అంటే మీరు ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారా, మీరు ఎదగలేకపోయిన బాధతో మాట్లాడుతున్నారు? మీరేమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళిండి, ఎంపీగా 2 సార్లు సక్సెస్ అయ్యిండు కావచ్చు. ఏదైతే పసుపు బోర్డు కూడా తీసుకొచ్చారు, సో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాడు. సో రాజకీయంగా 2వ సారి ఎంపీగా గెలిపించారు, మీరు ఒకసారి మేయర్, అంతేనా? మేయర్గా అంటే మీ నాన్నగారు మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? బోలంతా చేసినాం. ఈయన ఈ 2 సార్లు ఎంపీ చేసింది ఏందో ఆయన చెప్పాలా? ఓకే, మేము చేసింది ఏంది అని అంటే, నిజామాబాదులో మా నాన్న ఎమ్మెల్యే కాకంటే ముందు ఒక బ్రిడ్జ్ కూడా లేకుండే. ఓకే, ఎప్పుడు మా ఊరి మీదకి వెళ్ళి ట్రైన్ పోయినా 1 గంట సేపు అటు ఇటు మొత్తం వెహికల్స్ అని అయిపోతుండే, నిజామాబాద్ టౌన్ స్తంభించిపోతుండే. ఆయన నేను బ్రిడ్జ్ కడతా అని చెప్పేసి మాటిచ్చి, అప్పట్లో డబ్బు ఇంత లేదు, ఆర్ఓబీలు ఆ ఫైలు పట్టుకొని ఎంత కష్టపడి రోజు సెక్రటేరియట్ కానీ ఢిల్లీకి కానీ ఎన్నో సంవత్సరాలు తిరిగి ఆయన ఫస్ట్ టైము ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత చాలా మటుకు పనులు రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వచ్చి కాంబినేషన్ అయినాకనే నిజామాబాద్లో రెండో అతిపెద్ద సమస్య మాకేముండే అని అంటే డ్రింకింగ్ వాటర్. ఓకే, స్కేర్సిటీ. సమ్మర్ వస్తే నిజామాబాద్లో నీళ్ళు రాకపోవు. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుండే నీళ్ళు, గంట సేపు. అటువంటిది ఏం చేయాలని ఈయన మినిస్టర్ అయిన తర్వాత ఆలోచించి కొన్ని రోజులు బయట చెరువులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్యాంకర్లకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకొని చేసి వీటిని ఫిల్టర్ చేసి పబ్లిక్కి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్య తీర్చే ప్రయత్నం చేసిన. దానికి ఏమైంది, ఆ ట్యాంకర్లు తీసుకొస్తే ఆ ట్యాంకర్ల దగ్గర బిందెలు బట్టి కొట్లాడుకున్నాడు. ఒక పిల్లగాడు ట్యాంకర్ కింద పడిపోయాడు. అది పెద్ద బాధ అయిపోయిన తర్వాత దీనికి ఏం చేయాలని చెప్పి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని గోదావరి వాటర్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నిజామాబాద్కి అందరికి తాగటానికి నీళ్ళ సమస్యని పర్మనెంట్గా లైఫ్ లాంగ్ తీర్చే కార్యక్రమం అటు శ్రీనివాస్ గారు మినిస్టర్ ఉండగా నేను మేయర్ ఉండగా గడపకి గోదావరి అనే స్కీమ్ పెట్టి నేను ప్రతి ఇంటికి నల్లాలు పెట్టించి ప్రతి ఇంట్లో డ్రింకింగ్ వాటర్ వచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఇది మాకు చాలా సాటిస్ఫాక్షన్. అవునండి. ఓకే, నాన్నగారు ఎమ్మెల్యే, మినిస్టర్. సో వాళ్ళ సహకారంతో చేయగలిగారు. ఓకే, ఇంకొకటి మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్. సో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంట్లో ఒక సందర్భంలో అప్పుడు నేను కూడా మీడియాలోనే ఉన్నాను, ఒక ప్రశ్న ఎవరు అడిగిరు అప్పుడు, ఆ అధికారం కాంగ్రెస్కు అధికారం రాబోతుంది, ముఖ్యమంత్రి ఎవరైతారని అడిగినట్టున్నారు.
రెగ్యులర్గా పిసిసి ప్రెసిడెంట్ అవుతారు, మీరు మమ్మల్ని అడుగుతారా, మీకు తెలియదు అనేది కోపం చేసినట్టున్నారు కదా. ఎవరు శ్రీనివాస్ గారు? ఉమ్, అది నా దృష్టికి రాలేదు. ఉమ్, ఎందుకనంటే ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఉమ్, మా ఇంట్లోనే మీటింగ్ అయ్యి ఉమ్, రాత్రి 11-12 అయిపోయింది. వీళ్ళిద్దరు డిన్నర్ చేసిండ్రు. ఉమ్. మన చెప్తున్నా కదా, ఎవ్వరు డిన్నర్కి వచ్చినా బ్రేక్ఫాస్ట్కి వచ్చినా కేర్ టేకర్. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన గొప్ప లీడరు ఎంపీ గారు ఎక్కడ సినిమాలో ఉండకపో. ఉమ్, 2 సార్లు గెలిచిన ఆయన ఈడ ఏడ ఉండకపోతుండే. ఆయనకు ఒక్క దేశభక్తి సినిమానే చూపెట్టారు మరి మొదటి నుంచి. ఆ సినిమా చూపెడితే బాగుండేది. అయితే నైటు పోయి నాన్నమ్మని పిలుచుకురాపోరా అన్నాడు. 11:30-12 అయింది. పెద్ద మనిషి వండుకొని ఉన్నది. మెల్లగా పోయి లేపుకొని తీసుకొని వస్తే, తెలుసా అని అడిగాడు మా ఆయన. పెద్ద మనిషి ఇట్లా వైఎస్ గారిని చూపెట్టి, అంతే కదా. ఉమ్, చూపించి, ఎవరో తెలుసా, కన్న తల్లితోనే. కన్న తల్లితోని. ఉమ్, ఆమె అప్పటికి 85 ఉన్నది కావచ్చు. ఉమ్, ఇట్లా చూసి వైఎస్ కదా ఉమ్, అన్నది. ఉమ్, అనగానే ఆయన నవ్విండు. నవీన్. నవ్విన తర్వాత, ఇగో పాదయాత్రకు బయలుదేరుతుండు, ఉమ్, నువ్వు ఆశీర్వదించాలా అన్నాడు ఉమ్, మా నాన్న. చల్లగా పడుచుకు బిడ్డ అన్నది ఈమె. అట్లా కాదు, ఉమ్. ముఖ్యమంత్రివై రా అని ఆశీర్వదించు అన్నాడు. అవునా? ఎస్. ఉహు. బయట మీడియాకి ప్రపంచానికి ఏం తెలుసో కానీ జరిగిన వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ మీకు చెప్తాను. తన కన్న తల్లితోని డిఎస్ గారు వైఎస్ గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిపై రాని ఆశీర్వదించమని ఆర్డర్ వేసిండు. ఎస్. అంటే ఆయన మనసులో పదవుల మీద లేదు, నిజామాబాద్ మీద ఎక్కువ ఉండేదా? నిజామాబాద్ మీద ఉండే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉండే, అటు మేడం సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలా, గెలిచిపోవాలా, నేను మొగండని ప్రూవ్ చేసుకోవాలనే కమిట్మెంట్ ఉండే ఆయనకు. నాకు ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యము, పార్టీ అధికారంలోకి రావాలి, అది డిఎస్ గారి కాన్సెప్ట్. ఎస్. ఓకే. సో దాంట్లో సంజయ్ గారు మరి ఆయన వారసునిగా కేవలం మేయర్కి ఎందుకు పరిమితమైండ్రు? సందర్భాలు రావాలా, రాజకీయాల్లో సందర్భాలు కలిసి రావాలా, అదృష్టం కలిసి రావాలా, అవకాశం రావాలా. శ్రీనివాస్ గారికి కూడా ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ హిమ్. చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అవును. ఆయనకు 2-3 సార్లు టికెట్ రానియకుండా ప్రయత్నం చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి లీడర్, వాళ్ళ పేర్లు చెప్పుడు నాకు ఇష్టం లేదు. డాక్టర్ చెన్నారెడ్డి గారు, హీ వాజ్ ఎ టైగర్ ఐసే. గొప్పోడు, మనసున్న లీడరు, మంచి లీడర్. ఎంచుకున్నాడు, వెనక నిల్చున్నాడు, లిఫ్ట్ ఇచ్చిండు, టికెట్ వచ్చింది, నిల్చున్నాడు, నిజామాబాద్ పబ్లిక్ ఆదరించిర్రు, అభిమానించిర్రు, ఎమ్మెల్యేగా చేసి పంపిర్రు. వీడికి తీసుకొచ్చినాక మంత్రిని చేసిండు. మంత్రిని చేసి కూడా మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా చాలామందికి బయట తెలియంది, మీ ద్వారా 99 ద్వారా చెప్తుంది ఏంటి అని అంటే, అన్ని ఫైల్స్, ఆల్ డిపార్ట్మెంట్ ఫైల్స్ హ్యావ్ టు గో త్రూ డి శ్రీనివాసన్ విత్ ఇంట్రూడ్. ఓకే. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఎస్. ప్రతి డిపార్ట్మెంట్ ఫైల్ ఈయన ఛాంబర్కి వస్తుంది. ఈయన చూసి ఓకే చేసి కరెక్షన్ చేసి ఇనిషియల్ చేసినాకనే సీఎం పేసి కూతుండే. అంత నమ్మకం ఉండే ఆయనకు. చాలా లిఫ్ట్ ఇచ్చిర్రు. అట్లనే రేవంత్ అన్న కూడా, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కానప్పటి నుంచి కూడా నాతోని, ఆయనతో నాకు సంబంధం ఉంది. ఆయన మనసులో నా మీద అభిమానం ఉందనే సంగతి నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఉంది. అటు నేను మేడం సోనియా గాంధీ గారిని కూడా కలిసిన, ఆమె మాట్లాడే విధానం బట్టి వాళ్ళ మనసులో నాకు స్థానం ఉందా లేదా నాకు తెలుసు. సో అటు ఖర్గే గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరు గుడ్ బుక్స్లో ఉన్న అవకాశం వచ్చిన రోజు నా పైన ఒక తెర ఆపుతుంది. ఆ తెర పక్కకు పోతుందా, సినుగుతుందా, కరిగిపోతుంది, ఏమవుతుంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు అన్నట్టు ఒక ఓజోన్ పొర లాంటిది ఉండిపోయింది. ఆ తర్వాత ఈ రాకెట్ దూసుకెళ్ళటం స్టార్ట్ చేసిన రోజు ఇక అది ఆగదు. అది ఓకే. బిఫోర్ దట్ నాన్నగారికి అంటే ఎప్పుడు అవకాశాలు వచ్చినాయి కదా, ఎప్పుడు కూడా పార్టీ నుంచి అవకాశాలు లేకుండా ఎప్పుడన్నా జరిగిందా? లేదు. ఒక్కసారి ఎమ్మెల్సీ అడిగిండు తను ఎక్స్టెన్షన్. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో నాకు కాలేదు. ఇంకొంతమంది ఆయనను అపోజ్ చేసి అడ్డగించి ఆయన బాధపడ్డాడు. అప్పుడు
బాధపడ్డాడు. కొన్ని లెటర్లు మేడంకి రాస్తే కూడా రిప్లై రాలేదు. ఓకే. అంటే నేను తర్వాత వాకప్ చేస్తే అప్పుడు తనకు హెల్త్ బాగాలేదు మేడం మేడంకి. తను అప్పట్లో పర్సనల్గా ఆఫీస్కి రావటం కానీ అని కొద్దిగా తగ్గించింది. నన్ను ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది. ఆ రీజన్తోనే కాంగ్రెస్ ఆ రీజన్తోనే నాకు గుర్తింపు లేకుండా పోయింది. నన్ను కనీసము ఒక మాట నాకు చెప్పకుండానే నేను పెంచినటువంటి ఒక లీడర్ని, నాకు ఇవ్వాల్సినటువంటి సీటు, నేను పెంచిన ఒక పిల్లకు సీట్ ఇచ్చి నన్ను అవమానపరిచిండ్రు. నాకు ఒక మాట అన్నా చెప్పి ఉంటే బాగుంటుండే అని బాగా మనస్తాపం చెంది, నానా నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఏమనుకుంటున్నా అన్నాడు. అంటే నాకు బాధ అవుతుంది, ఇక పార్టీలో నాకు ప్రియారిటీ తగ్గిపోతుంది, నన్ను వెళ్ళమనకుండా పోగబెట్టి పొమ్మలేక పొగబెడుతున్నారు అనే పరిస్థితి ఉన్నది ఇది. సో వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అని అన్నారు. నేనన్నా, నాన్న నీకు నాకు సపరేట్ స్టాండ్ ఉండవు, నువ్వు ఆదేశించాలా, నేను ఫాలో అవ్వాలా, ఆటోమేటిక్గా నువ్వు ఏడుంటే నేను ఆడుంటాను. దగ్గర తీసుకున్నాడు, ఒక ముద్దు పెట్టిండు, పో అన్నాడు. ఓకే. ఆ తర్వాత ఒక రోజు వచ్చి కారు ఎక్కువ అన్నాడు, కారు ఎక్కిన. ఆ కారు టీఆర్ఎస్ భవన్కి పోయింది. ఆ కార్లో నేను ఉన్నా. ఎక్కడికి పోతున్నా అని అడగలేదు, ఏం చేస్తున్నాం అడగలేదు. మా కారు ఎక్కువ అన్నప్పుడే ఇక సింబాలిక్గా మనం కారు పార్టీలోకి పోతున్నాం అని చెప్పారు. సో అప్పుడు అంటే ఈ లోపు మంతనాలు జరిగి ఉంటుంటాయి. ఆ తర్వాత నేను హరీష్ రావు గారు మా ఇంటికి ఒకసారి 2 సార్లు వచ్చినట్టు, వాళ్ళు మంత్రాలు చేసుకున్నట్టు, ఈయన మరి అటు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారో చేశారు. ఇవన్నీ నాకు ఆయన చెప్పలేదు. నేను ఆ మీటింగ్లలో లేను. నాకు మా నాన్ననే హైకమాండ్. సో అప్పటి వరకు కూడా నేను ఈయనను దాటి ఎవరినో ఇంకొకళ్ళను బైపాస్ చేయలేదు. సో ఆయన చూపించేది 1-2 సార్లు పర్సనల్గా మాట్లాడింది నేను మా నాన్నగారు లేకుండా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారితోనే. ఆయన నన్ను బాగా లైక్ చేస్తుండే. ఓకే. ఒకటి ఏంటంటే మాకిద్దరికి తను నేను ఒకటే మెడికల్ కాలేజ్ ఉన్నాం. ఓకే. సో నేను ఆయనకు బాగా ఫ్యాను. ఓకే. నేను అటు కాలేజ్ డేస్లో చిరంజీవి గారికి ఎట్లా ఫ్యాన్ను. మీరే ఇయర్ ఆయన ఇయర్? ఆయన మా డాడీ ఏజ్. ఓకే. ఆ తర్వాత అదే కాలేజ్ పోయింది. ఓకే. ఓకే. ఆయన చదువుకున్న అట్లా ఒకటే కాలేజ్ స్టూడెంట్ అని ఆయన నన్ను కొద్దిగా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈయన డాక్టర్ ధర్మపురి సంజయ్. అట్లా. ఓకే. మీ గురించి నేను కాలేజీలో బాగా ఇంటుండి సార్ ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. అది అని. ఎక్కడ కాలేజ్ అది? గుల్బర్గాలో అప్పుడే చెప్పేవారా రాజశేఖర రెడ్డి గారు? అరే మా జనరేషన్ దాకా చెప్తుండ్రి. అక్కడ అంటే అక్కడ చదువుకొని ముఖ్యమంత్రి అయిండు కనుక. ముఖ్యమంత్రి అయిండు. అప్పట్లో ఆయన చేసిన మెడికల్ కాలేజీలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఆనందప్ప అనే అటెండర్, ఆయన ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫీస్లో ఉంటాడు. ఈ పెద్ద మనిషి తను చదువుకున్నప్పుడు ఉన్నాడు, నేను చదువుకున్నప్పుడు కూడా ఉన్నాడు. ఓకే. అయితే ఇక నాకు టైం దొరికినప్పుడల్లా ఖాళీ సమయంలో ఈ ఆనందప్పతో కూర్చొని ముచ్చట్లాడుతుంటే ఆయన స్టోరీలు చెప్తుండే. ఓకే.